విరాజ్, రేపు నువ్వే ఆ వంట మనిషి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొనిరా. మళ్ళీ ఇంట్లో పనికి తీసుకుందాం. ఎలా అమ్మా? రేవతి ఆంటీని బయటకు వదిలింది ఆ వంట మనిషి కాదు, పెద్దమ్మ అని చెప్పి అమ్మమ్మ మిత్రులను ఎలా కన్విన్స్ చేస్తారు? విరాజ్, అది నేను ఏదో ఒకటి చేస్తాను. ప్లీజ్, నువ్వు భవానీ విషయాన్ని ఎవరికి చెప్పద్దు. నా వల్ల కాదు కదా నాన్న. సారీ, నన్ను ఆపకండి. విరాజ్, పని మనిషి తప్పు చేయడమే సహించలేకపోతున్న మిథిల అత్తయ్య ఇలా చేసిందని తెలిస్తే తను తట్టుకోగలదా? తన గుండె పగిలిపోతుంది. నేనంటే మీకు అంత ప్రేమ ఉందా అత్తయ్య? ఈ రోజు తెలుస్తుంది. విరాజ్! విరాజ్! రేయ్, ఆగు! విరాజ్! విరాజ్! ఏమైంది నీకు? ఎక్కడికి వెళ్తున్నావు? విరాజ్, నీతోనే మాట్లాడుతున్నాను. ఏమైంది నీకు? నా మైండ్ పనిచేయట్లేదు అవి. తను నిజంగానే మా ఇంటి వంట మనిషా? అవును, నిజంగానే మీ ఇంటి వంట మనిషే. ఏ, నీకు తెలీదా? అది తెలుసుంటే తనని వెతకడానికి అంత కష్టపడతానా? నువ్వు తనని వెతుకుతున్నావా? ఎందుకు? అదే స్కూటీ అవి. అంటే మిస్ ముఖ్యరా ఇక్కడే ఉంది. ఎస్, దొరికేసింది. ఏంటి పేపర్? ఓపెన్ చేసి చూడు. అవి ఎస్, నీ అత్తగారి ఇంటి అడ్రస్. అవునా? అవును. విరాజ్, ఇప్పుడు ఏం జరిగిందని? ఎందుకిలా చేస్తున్నావు? మా ఇంటి వంట మనిషి పేరేంటి? పేరా? మీనాక్షి. అర్జెంటుగా నిన్ను మిస్ ముఖ్యరను వీలైనంత త్వరగా కలపాలి. మిస్ ముఖ్యరే కాదురా, ముఖ్యరే మీనాక్షి. అంటే మీనాక్షినే మిస్ ముఖ్యరా? అంటే నువ్వే విరాజ్ సంపత్ అని తనకు తెలుసా? లేదవే, నేనెలా తనని చూడలేదో తను కూడా నన్ను చూడలేదు. ఒకవేళ చూసుంటే ఈ పాటికే మా ఇద్దరి ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయిపోయేదే. ఇక మీద అలాగే ఉంటుందని నీకు అనిపిస్తోందా? నువ్వు నీ క్లాస్ మర్చిపోయి గూడ్స్ బండిలో ఎలా కూర్చుంటావు? ఇష్టం వచ్చినట్టు జీవించాలని చెప్పి ఆల్రెడీ ఒకరు ఇంటి మర్యాద తీసేశారు. మీ అమ్మమ్మ లోపల దాగున్న భూతం ఉంది, స్టేటస్ అనే భూతం. స్టేటస్, గౌరవం అనే పేరుతో నా ప్రేమను చంపేసింది మీ అమ్మమ్మ. చూడు విరాజ్, మీనాక్షికి డబ్బున్న వాళ్ల సంబంధం వద్దు. అరు అమ్మమ్మకేమో స్టేటస్ తక్కువ ఉన్న అమ్మాయి వద్దు. ఇదంతా ముందుకు వెళ్లే ఛాన్సే లేదు. ఇక నీ ప్రేమను వదిలేయడమే మంచిది. పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంట. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా? గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా? చట్నీ మరింత పుల్లగా ఉందేంటి? పులుపు వాసన గుమ్మ అంటుంది. ఎండాకాలం కదన్నయ్య, చట్నీ పుల్లగానే ఉంటుంది. ఆ అదృష్టం ఇంటికొచ్చినట్టు ఫ్రిడ్జ్ ఇంటి గుమ్మ వరకు అదృష్టంలా వచ్చింది. ఆ సేల్స్ అతను తన్ని తరిమేశాడు. ఫ్రిడ్జ్ నేమో అతను తరిమేశాడు,
మరి టీవీని ఎవరు ధర్మేశారన్నయ్య? ఓహో, ఏంటి అంతగా అతన్ని వెనకేసుకొస్తున్నా? ఆ సేల్స్ అబ్బాయి పేరేంటి? విక్కీ. విక్కీని వెనకేసుకొస్తున్నావా?